ధర అంతకంతకు పెరుగుతోంది. చూస్తుంటే తులం బంగారం అతి త్వరలోనే 1,00,000 మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. ఇవాల్టి సెషన్లో గోల్డ్ ధరలు సరికొత్త జీవనకాల గరిష్టాలను తాకాయి. అటు కిలో వెండి ధర ఇప్పటికే 1,00,000 మార్కు దాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2,440పైనే ట్రేడ్ అవుతోంది. 2 రోజుల క్రిందట ఇది $2,330 దిగువగానే ఉంది. ఇంట్రాడేలో $2,450.49 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గోల్డ్ రేట్లు 18.65% పుంజుకొని ఈక్విటీలు బాండ్లకు మించి రిటర్న్స్ అందించాయి. దేశీయంగా బంగారం రేట్ల విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర $540 పెరిగి $75,160 పలుకుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు $500 పెరిగి $68,900 చేరింది. ఇవే ఆల్ టైమ్ రేట్లు. ఏప్రిల్ నెలలోనూ రికార్డు స్థాయి ధర ఏప్రిల్ 19న నమోదైంది. నాడు 22 క్యారెట్ల తులం బంగారం $68,150, 24 క్యారెట్ల తులం బంగారం $74,340 పలికింది. మార్చి నెలలో 24 క్యారెట్ల తులం బంగారం గరిష్ట ధర $68,730. అమెరికాలో ద్రవ్యోల్బణం రిటైల్ సేల్స్ డేటా వచ్చాక పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అక్కడ ద్రవ్యోల్బణం సహా ఇతర గణాంకాలు అంచనాల లోపే నమోదైన వేళ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ ఏడాదిలో కనీసం 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇటీవల కాస్త తగ్గినట్లే కనిపించినా మళ్లీ పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఈ 2 కారణాలతోనే బంగారం ధర ఒక్కసారిగా పెరిగి గరిష్టాలను నమోదు చేసింది. గత వారం విడుదల చేసిన అమెరికా కీలక గణాంకాలు చూస్తే ద్రవ్యోల్బణం కాస్త అదుపులోకి వచ్చినట్లే కనిపించింది. ఫెడ్ అంచనాల కంటే తక్కువ పరిధిలోనే రావడంతో ఫెడ్ సెప్టెంబర్ వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావిస్తున్నారు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించిన సమయంలో ఇన్వెస్టర్లు బాండ్లు, డాలర్లకు మించి బంగారం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. దీంతో బంగారం రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే జరుగుతోంది. బంగారం రేట్లు ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా అని అనుమానం రావచ్చు. అయితే ఫెడ్ నుంచి తదుపరి వచ్చే ప్రకటనపై ఆధారపడి బంగారం ధరలు ఉంటాయి.